రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఘటన. పోలీసుల మెదళ్ళకి అంతు చిక్కని ప్రశ్నలు. క్లూస్ టీమ్కి ఎలాంటి ఆధారాలు దొరకక తికమక పెట్టే ఎన్నో అంశాలు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెప్తా ఉన్నాను. ఎస్, హైదరాబాద్లో మీర్పేట్లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఘటన. 13 ఏళ్ల పాటు కాపురం చేసినటువంటి భార్యని 100 ముక్కలుగా నరికినటువంటి సంఘటన గురించి మీకు చెప్పబోతున్నా. సో ఏం జరిగింది? 13 ఏళ్లుగా తనతో పాటు జీవిత భాగస్వామిగా ఉన్నటువంటి తన భార్యని ఎందుకు ముక్కలుగా నరికినట్టు? అసలేం జరిగింది? ఇటీవలే ఆర్మీలో రిటైర్డ్ అయి ఇంటి దగ్గరే ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి గురుమూర్తి తన భార్య అయినటువంటి వెంకటమాధవి పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు పెట్టుకునేటువంటి వాడు. ఆ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తన భార్యని అంతమొందించాలన్నటువంటి పథకం వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో తన భార్య చేస్తున్నటువంటి వ్యవహారంలో 13 సంవత్సరాల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి పెళ్ళైపోయింది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తులు. సో గత కొద్ది ఏళ్ళుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీర్పేటలో ఒక ఇంట్లో కిరాయికుంటున్నటువంటి సందర్భం. తన భార్య ఉంటుండగానే వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని గురుమూర్తి కొనసాగించేవాడు. సో గురుమూర్తి పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం గురించి ఎన్నోసార్లు ప్రశ్నించి నిలదీసినటువంటి వెంకటమాధవిని, తన భార్య అయినటువంటి మాధవిని అంతమొందించాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో వెంకటమాధవిని చంపేసి వెంకటమాధవి యొక్క డెడ్ బాడీ ఆనవాళ్ళని పోలీసులకి దొరకకుండా తప్పించుకోవాలన్నటువంటి ఒక పండగాన్ని గత 6 నెలలుగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో దాంట్లో డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేయాలి, చంపిన తర్వాత ఆనవాళ్ళు దొరకకుండా పోలీసులకి ఏ విధంగా చిక్కకుండా ఉండాలి, చనిపోయిన తర్వాత మాంసాన్ని ఏం చేయాలి, బోన్స్ని ఏ విధంగా మాయం చేయాలి, వీటన్నిటిపైన ఒక వెబ్ సిరీస్లో జరిగినటువంటి సంఘటనలకి వీటి అన్నిటి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయడం, వెబ్ సిరీస్లో చూడడం, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ గత 6 నెలల నుంచి వీటన్నిటిపైన సెర్చ్ చేసి చిట్ట చివరికి 15వ తేదీ అర్ధరాత్రి తన భార్య అయినటువంటి వెంకటమాధవిని మట్టు పెట్టడం జరిగింది. మట్టు పెట్టడమే కాదు, ముక్కలుగా నరికి ముక్కలని చెరువులో పడేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇప్పటి వరకు వారం 10 రోజులు కావస్తూ ఉంది. ఇప్పటికీ పోలీసులకి ఒక్క ఆధారం కూడా దొరకకుండా తన భార్య అయినటువంటి వెంకటమాధవికి సంబంధించినటువంటి బాడీ యొక్క ముక్కల్ని వేడి నీళ్ళల్లో ఉడికించి బొక్కలని వేరు చేసి పేనం పైన వేంపి వాటిని చూరా చూరా చేసి చెరువులో పాడేసినటువంటి సంఘటన. సో ఇది ఒక సైకో చేసినటువంటి మర్డర్గా కనపడుతున్నప్పటికీ చేసింది మాత్రం తన భర్త అయినటువంటి గురుమూర్తి మాత్రమే. గురుమూర్తి తన భార్య అయినటువంటి వెంకటమాధవిని మట్టు పెట్టడం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆ రోజు రానే వచ్చింది. జనవరి 13, 14వ తేదీ సంక్రాంతి పండుగ పూట తన సోదరి ఇంటికి తీసుకువెళ్ళినటువంటి గురుమూర్తి సోదరి ఇంట్లో భోజనం చేసిన తర్వాత భార్యాభర్తలు వెంకటమాధవి అలాగే గురుమూర్తి మీర్పేటలో ఉన్నటువంటి తన యొక్క నివాసానికి రావడం జరిగింది.
సో నివాసానికి వచ్చిన తర్వాత 15వ తేదీ అర్ధరాత్రి నుండి వెంకటమాధవి యొక్క ఆచూకీ లభ్యం లేదు. ఏం జరిగి ఉంటుంది? కేవలం ఒకరికి మాత్రమే తెలుసు ఏం జరిగిందనేది. చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాకుండా గొంతు నలిపి చంపేశాడా, లేకపోతే గొంతు కోసి చంపేశాడా తెలియనటువంటి పరిస్థితి. ఏం జరిగింది? దీంట్లో ప్రత్యక్ష సాక్షులు, చూసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ముందుగానే ప్లాన్ ప్రకారమే పంపించడం జరిగింది గురుమూర్తి. సో ఇంట్లో ఎవరు లేరు. 15వ తేదీ రాత్రి సమయంలో గురుమూర్తి పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం గురించి నిలదీసినటువంటి వెంకటమాధవిని ఇక ఇప్పుడే దొరికినటువంటి అవకాశం అని చెప్పేసి భావించినటువంటి గురుమూర్తి గొంతు నలిపి చంపేయడం జరిగింది. ఆవేశంలో చంపినటువంటి గురుమూర్తి తన భార్య యొక్క డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేయాలని చెప్పేసి ఆలోచన పడ్డాడు. సో గతంలో చూసినటువంటి వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో వీడియోలు చూసి వాటి ఆధారంగా ఆ డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నాడు. వాటిలో చూసినటువంటి విధంగానే 50 కేజీలు ఉన్నటువంటి తన భార్య అయినటువంటి వెంకటమాధవి బాడీని ముక్కలుగా నరకడం జరిగింది. 50 కేజీలు ఉన్నటువంటి తన భార్య వెంకటమాధవిని 100 ముక్కలుగా నరకడం జరిగింది. ముక్కలుగా నరకడమే కాదు, దాంట్లో మెత్తటి మాంసాన్ని వేరుగా చేసి బోన్స్ని వేరుగా చేయడం జరిగింది. మెత్తటి మాంసాన్ని వేరు చేశాక వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి వారికి సంబంధించినటువంటి ముద్దలని చెరువులో పడేయడం జరిగింది. చెప్తా ఉంటేనే ఇంత భయంకరంగా ఉంటే చనిపోయినటువంటి బాడీని ఏ పీసులకి ఆ పీసులుగా మార్చి వేడి నీళ్ళల్లో ఉడకపెట్టడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. సో అందుకోసమే గురుమూర్తి తను చంపినటువంటి తన భార్య యొక్క డెడ్ బాడీని ముక్కలుగా నరకడం జరిగింది. కానీ ఏ విధంగా మాయం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకోసమే చనిపోయిన మరునాడు ఉదయం జనవరి 16వ తేదీన చంపనైతే చంపాడు, కానీ ఆ బాడీని ఏ విధంగా మాయం చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఆనవాళ్ళు దొరకకుండా, పోలీసులకు చిక్కకుండా ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు. సో పక్కనే ఉన్నటువంటి వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకుని వచ్చి పూర్తిగా ఆ యొక్క బాడీని ఇంకా పీసులుగా కట్ చేయడం మొదలుపెట్టాడు. సో 100 ముక్కలే కాదు, 150 ముక్కలుగా తన భార్యని నరికి పీసులని వేరు చేయడం జరిగింది. అంతేకాకుండా వేడి నీళ్ళల్లో ఉడికినటువంటి మాంసం ముద్దలని డ్రైనేజ్లో పడేసినట్టుగా ఆధారాలని ఇప్పటికే పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన బొక్కలని గ్యాస్ స్టవ్ పైన వేడి చేసి వాటిని రోకలి బండతో దంచి ఆ సంబంధించినటువంటి పొడిని చెరువులలో పడేసినట్టుగా పోలీసులు నిర్ధారించుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికి సైతం ఎలాంటి ఆధారాలు మాత్రం దొరకలేదు పోలీసులకి. సో ఇప్పుడు ఈ కేసు పోలీసులకి పెను సవాల్గా మారింది. ఆధారాలు దొరకకుండా మరి ఏ విధంగా గురుమూర్తికి శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది? గురుమూర్తి సైతం పోలీసులకు సవాల్ విసురుతూ ఉన్నాడు. తన భార్యని చంపింది నేనే, నా భార్యను నేనే చంపాను, కానీ సాక్ష్యం ఉందా? నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నేను కోర్టులో చూసుకుంటానంటూ పోలీసులకే సవాల్ విసురుతూ ఉన్నాడు. సో పోలీసులు సైతం పెరిగినటువంటి టెక్నాలజీ ఆధారంగా ఆధునిక టెక్నాలజీతో ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటన నిజమా కాదా, ఇంట్లో ఎలాంటి ఆధారాలని దొరకబట్టాలి అని సైంటిఫిక్ ఆధారాలని సేకరించేటువంటి పనిలో
పోలీసులు నిమగ్నమైపోయారు. కానీ ఇప్పటికి సైతం కేవలం ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు దొరకబట్టలేకపోయారు. సో మరి ఇప్పటికైనా ఈ మర్డర్ మిస్టరీ మర్డర్గానే మిగిలిపోతుందా, లేకపోయేదుంటే ఆధారాలు దొరకబట్టి గురుమూర్తికి శిక్ష విధిస్తుందా, మనం చూడాల్సిందే. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందన్నటువంటి వివరాలను సేకరించాలన్నటువంటి ప్రయత్నం మేము కూడా చేయడం జరిగింది. సో అప్పటికే ఆ ఇంటికి తాళం వేసింది. కేవలం ఒక కిటికీ మాత్రమే ఓపెన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ కిటికీలో నుండి తొంగి చూస్తే కనపడేటివి అక్కడ సగం బాటిల్కి ఎక్కువగా అయిపోయినటువంటి వైన్, అలాగే పక్కన సగానికి ఎక్కువగా అయిపోయినటువంటి మందు, ఆ మందు బాటిల్, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఒక చెక్క మొద్దు, చికెన్ మటన్ కొట్టేటువంటి మొద్దు ఏదైతే ఉంటుందో ఆ మొద్దు, దాని పక్కన కుక్కర్, ఇటువంటి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే కొంత భయంకరంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు కనిపించడం జరిగింది. కానీ ఎక్కడ సైతం ఆ ఇంట్లో దుర్వాసన వచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఆ ఇంటిని అప్పటికే ఫినాయిల్తో కడిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో వీటన్నిటినీ ఎప్పుడైతే గురుమూర్తి నిర్ణయించుకున్నాడో, తన భార్య యొక్క ఆనవాళ్ళని పూర్తిగా మాయం చేసిన తర్వాత కొన్ని పాట్లని చెరువులో వేసి, కొన్ని పాట్లని డ్రైనేజీలోకి పంపించి, బొక్కల నుంచి వేరు చేసినటువంటి పౌడర్ని చెరువులో పడేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు ఇక పోలీసులకు దొరకవన్నటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత జనవరి 17వ తేదీన తన అత్తమామలకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏమని? తన కూతురైనటువంటి వెంకటమాధవి కనిపించట్లేదు, 2 రోజులుగా మీ కూతురు ఆచూకీ లేదు, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి 2 రోజుల తర్వాత అత్తమామల్ని సంప్రదించినటువంటి గురుమూర్తి పోలీస్ స్టేషన్లో తన అత్తమామలతోనే తన కూతురు కనిపించట్లేదు అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో 17వ తేదీన మీర్పేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా వెంకటమాధవి ఆచూకీ లభ్యం లేదు, వెంకటమాధవి కనిపించట్లేదు అన్నటువంటి ఎఫ్ఐఆర్ని మీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసు నమోదు చేసిన తర్వాత 18వ తేదీన అనుమానం వచ్చినటువంటి పోలీసులకి గురుమూర్తిని విచారిస్తే అసలైనటువంటి నిజాలు బయటపడతాయని చెప్పేసి గురుమూర్తిని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో అదుపులోకి తీసుకోవడం తర్వాత అసలేం జరిగింది? అదుపులోకి తీసుకోగానే గురుమూర్తి ఏమని చెప్పడం జరిగింది? గురుమూర్తి చెప్పినటువంటి మాటలు వాస్తవమేనా? గురుమూర్తి చెప్పినటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలను చూసి పోలీసులు ఏమని నిర్ధారించుకోవడం జరిగింది? ఒక పక్కన పోలీసులు వెంకటమాధవి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వెంకటమాధవి ఎక్కడికి పోయింది, వెంకటమాధవి యొక్క జాడేంటి అన్నటువంటి దానిపైన మీర్పేట్ పోలీస్ స్టేషన్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. తన ఇంటి ఆవరణలో తన సంబంధించినటువంటి గల్లీలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించినటువంటి పోలీసులకి చిన్న క్లూ లభించింది. సో 14వ తారీఖు సాయంత్రం ఇంట్లోకి వెళ్ళినటువంటి వెంకటమాధవి ఆ రోజు నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆనవాళ్ళని ఎక్కడ కూడా కనపడనటువంటి పరిస్థితి. సో వెంకటమాధవిని ఖచ్చితంగా తన భర్త అయినటువంటి గురుమూర్తి ఇంట్లోనే ఏమో చేసి ఉండాలన్నటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. సో దాంట్లో గురుమూర్తి పైన అనుమానం వచ్చినటువంటి పోలీసులు 18వ తారీఖున గురుమూర్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తమదైనటువంటి శైలిలో గురుమూర్తిని విచారిస్తున్నటువంటి సందర్భంలో 18వ తేదీన అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తమదైనటువంటి స్టైల్లో గురుమూర్తిని విచారించడం జరిగింది. దాంట్లో గురుమూర్తి చెప్పేటువంటి విషయాలను విని ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. మనిషి అనేటువంటి వాడు కట్టుకున్నటువంటి భార్యను ఇంత క్రూరంగా
చంపి ఉంటాడా, లేకపోతే కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, లేకపోతుంటే గురుమూర్తి యొక్క మతి స్థిమితం ఏమైనా కోల్పోవడం జరిగిందా? వీటన్నిటిపైన కూడా ఆధారాలు సేకరించేటువంటి పనులు నిమగ్నమైపోవడం జరిగింది. కానీ చిట్ట చివరికి తేల్చేసింది ఏంటంటే గురుమూర్తి చెప్పిందే నిజం. తన భార్యని 100 ముక్కలకు పైన నరికాను, మెత్తటి మాంసాన్ని చెరువులో పడేశాను, ఉడకబెట్టి బొక్కలని చూరా చేసి వాటిని మాయం చేశాను, డ్రైనేజీలో పడేసినామని చెప్పేసి ఆ దిశగానే పోలీసులు ఇప్పటికీ సైతం ఎక్కడ కూడా ఓ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా గురుమూర్తి నిందితుడని చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అనుమానిస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్పించి గురుమూర్తే నిందితుడని చెప్పేసి చెప్పడానికి వీల్లేదని పోలీసులు చెప్తున్నారు. ఎందుకోసం? గురుమూర్తి నా భార్యను నేనే చంపానని చెప్పేసి చెప్పినప్పటికీ మరి గురుమూర్తే నిందితుడని చెప్పేసి ఎందుకు పోలీసులు చెప్పలేకపోతా ఉన్నారు? అంటే ఖచ్చితంగా చనిపోయిన సంబంధించినటువంటి వెంకటమాధవి యొక్క ఆ సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితేనే అసలైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒక పక్కన ఇప్పటికే చిన్న చిన్న పీసులు ఇంట్లో దొరికినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరో పక్కన తనకున్నటువంటి పిల్లల యొక్క డిఎన్ఏని పోల్చి చూసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఈ సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికీ 8 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా సైతం కొలిక్కి రావడం లేదు. మరి ఇప్పటికీ పోలీసులకు ఏమైనా ఆధారాలు ఏమైనా సేకరించడం జరిగిందా? ఇంకా ఎటువంటి ఆధారాలను సేకరించిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది గురుమూర్తిని. ఇప్పటికే గురుమూర్తి మరి పోలీసులకే సవాల్ విసురుతూ ఉన్నాడు. ఏమైనా ఉంటే నేను పోలీస్ స్టేషన్లో కాదు, నేను కోర్టులో తేల్చుకుంటాను, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకి సవాల్ విసురుతూ ఉన్నాడు. సో ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. మన మధ్యలో ఇట్లాంటి క్రూరముగాలు తిరుగుతూ ఉన్నాయి. కట్టుకున్నటువంటి భర్తే ఆలిని కడదెర్చినటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. సో మనం ఈ సమాజంలో ఇంతటి హత్యలు, ఇంతటి దుర్మార్గాలు కట్టుకున్నటువంటి భార్యపైనే మనం చూస్తూ ఉన్నాం. చాలా సంఘటనలు ఇటువంటి దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నాయి. మనం కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన మధ్యలోనే ఇటువంటి గురుమూర్తులు ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి మనవి చేస్తూ మీ అనిల్.